మొత్తానికి ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి టీడీపీకి 3, జనసేనకు 1 కేటాయించిన విషయం ఇప్పటికే తెలిసిందే. అయితే జనసేన తరపున జనసేన అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ వేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. రాజేశ్వరి, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే 4 రాజ్యసభ స్థానాలకు జరగనున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే 3 స్థానాల్లో టీడీపీలో పలువురు పోటీ పడుతుండగా ఇటు 4వ స్థానమైనటువంటి జనసేనకు ఇచ్చారు. అయితే జనసేనలో ఇప్పటికే ఏదైతే పలువురు పేర్లు వినిపించాయి, కానీ ఫైనల్ గా లింగంనేని రమేష్ కు తనకు రాజ్యసభ స్థానాన్ని కల్పిస్తూ కూడా ఇటు జనసేన నిర్ణయం తీసుకుంది. అయితే లింగంనేని రమేష్ గత కొంతకాలంగా కూడా ఈ యొక్క రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ యొక్క స్థానాన్ని లింగంనేని రమేష్ కు కేటాయించేందుకు ఆయన ఇప్పటికే ప్రకటించారు. దీంతో జనసేన తొలిసారిగా రాజ్యసభలో కూడా అడుగు పెడుతుంది. అయితే లింగంనేని రమేష్ కు ఈ స్థానం కల్పించడంతో ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఏదైతే అటు నాగబాబుకి ఇస్తారంటూ కూడా జరిగినటువంటి ప్రసారానికి చెక్ పడినట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి సీట్ అయితే మాత్రం ఇటు జనసేన ప్రకటించింది. ఇకపోతే ఇటు టీడీపీలో మాత్రం ఇంకా ఈ సీట్లు పంపకాలు అనేది ఇంకా కొలిక్కి రాలేనటువంటి పరిస్థితి. అభ్యర్థులు ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లేక రేపు టీడీపీ కూడా అభ్యర్థిని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.